హీరో గోపీచంద్. ఈయన తండ్రి గురించి పెద్దగా నిన్నటి తరం వారికి తెలియకపోవచ్చు. ఈయన తండ్రి టి. కృష్ణ చాలా గొప్ప దర్శకుడు. తనలోని విప్లవ భావాలతో నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు, ప్రతిఘటన, దేవాలయం, వందేమాతరం వంటి ఎన్నో అత్యద్భుత చిత్రాలను తెరకెక్కించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈయన చిన్ననాటి నుంచి ప్రజానాట్య మండలి వంటి కార్యక్రమాలతో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారు. కానీ చాలా చిన్న వయసులోనే ఆయన క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఇక ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ప్రేమ్చంద్, రెండోవాడు గోపీచంద్. టి. కృష్ణ అంటే పోకూరి బాబూరావు, నాగేశ్వరరావు, రచయిత ఎంవీఎస్ హరనాథరావు, మాదాల రంగారావు వంటి వారికి ఎంతో ఇష్టం. దీంతో ఆయన పెద్ద కొడుకుకు సినిమాలపై, మరీ ముఖ్యంగా దర్శకత్వంపై మక్కువ ఉండటంతో ఆయన తండ్రి టి. కృష్ణ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి ముత్యాల సుబ్బయ్య వద్ద చేర్పించారు. అలీ ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ అమ్మాయి కాపురం షూటింగ్ సమయంలో కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఇక గోపీచంద్ విషయానికొస్తే ఆయన తన తండ్రి చనిపోయే నాడు చాలా చిన్న వయసు. ఆ తర్వాత అన్నయ్యతో మంచి అనుబంధం ఉండేది. నాడు కమ్యూనిస్టు కుటుంబాలకు చెందిన పిల్లలు ఎక్కువగా రష్యాలో ఉన్నత విద్యలు అభ్యసించేవారు. గోపీచంద్ కూడా రష్యాలోనే చదివాడు. ఆ తర్వాత ఇండియా వచ్చి సినిమా యాక్టింగ్ పై మక్కువ పెంచుకున్నాడు. నాడు ఒంగోలుకు చెందిన ఎంవీఎస్ హరనాథరావు ఈటీవీలో కొన్ని కార్యక్రమాలకు రచయితగా పనిచేస్తూ ఉండటం, అదే సమయంలో రామోజీరావు నిర్మాతగా తీసిన అతిపెద్ద హిట్ చిత్రమే కాక ఎవర్ గ్రీన్ సంచలనమైన ప్రతిఘటనకు టి. కృష్ణ దర్శకుడు కావడంతో గోపీచంద్ని మొదట రామోజీరావు ఈటీవీలో న్యూస్ రీడర్గా అవకాశమిచ్చారు. ఇక గోపీచంద్ హీరోగా కావాలనే కోరికను తీరుస్తూ ఆయన తండ్రి స్నేహితులైన పోకూరి బాబూరావుతో పాటు నాగేశ్వరరావులు ఆయన్ను హీరోగా ఓ ప్రేమ కథా చిత్రం తొలివలుపు ద్వారా పరిచయం చేశారు. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. దాంతో ఆయన కొంతకాలం బ్రేక్ తీసుకుని కండలు పెంచిన శరీరంతో తేజ దర్శకత్వంలో వచ్చిన జయం, నిజం చిత్రాలలో విలన్ గా చేసి మెప్పించాడు. ఇక కాస్త నెగిటివ్ టచ్ ఉన్నప్పటికీ పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా ఎస్ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో యజ్ఞం చిత్రం మంచి విజయం సాధించింది. అక్కడి నుంచి ఆయనకు రణం నుంచి తిరుగు లేకుండా పోయింది. వరుసగా హిట్ చిత్రాలు వచ్చాయి. నాడు రవితేజ తర్వాత నిర్మాతలకు అందుబాటులో ఉండే యాక్షన్ హీరోగా, మినిమం గ్యారంటీ హీరోగా ఆయనకు పేరొచ్చింది. కాగా ఆయనకు 2012లో హైదరాబాద్కి చెందిన వి. రాంబాబు అనే వ్యాపారవేత్త కూతురు హరితతో నిశ్చితార్థం జరిగింది. ఆమె కూడా బిజినెస్ మేనేజ్మెంట్లో ఆస్ట్రేలియా యూనివర్సిటీ నుంచి పట్టా పొందింది. వారి నిశ్చితార్థం కూడా జరిగి త్వరలో పెళ్లి అనగానే శుభలేఖలు కూడా ప్రింట్ చేయించి అందరికీ పంచారు. కానీ హరిత క్యారెక్టర్ మంచిది కాదనే వాదనతో గోపీచంద్తో పాటు ఆయన కుటుంబీకులకు హఠాత్తుగా ఆ అబ్బాయి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోడు, మీ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదట అంటూ కొన్ని ఆధారాలు చూపి వివాహం ఆపేయటం, అమ్మాయి వారేమీ నిశ్చితార్థం ముందే అన్ని గుణగణాలు ఆలోచించి విచారణ చేసుకునే కదా నిశ్చితార్థం చేసుకున్నారు, మీ గోపీచంద్ కూడా సినిమా రంగమే, ఆయనకు కూడా పలు ఎఫ్ఐఆర్లు, ముఖ్యంగా హీరోయిన్ అనుష్కతో సంబంధం ఉందని విన్నా. కానీ పాత విషయాలొద్దులే, ఈ కాలంలో ఇలాంటివన్నీ సహజమని ఒప్పుకున్నామని ఎంత వాదించినా కూడా గోపీచంద్, ఆయన కుటుంబీకులు వినలేదు. దాంతో ఆమె తండ్రి వి. రాంబాబు తనకున్న ఫర్నిచర్ వ్యాపారం నుంచి అన్నిటినీ వదిలేసి తనకున్న ఆస్తులు, వ్యాపారాలు, షాపింగ్ మాల్స్ ని కూడా పట్టించుకోకుండా తన కూతురికి ఇక పెళ్లి కాదని తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన్ను మలక్పేట్లోని యశోద ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన మరణించాడని వైద్యులు ధృవీకరించారు. మరి పాపం ఆ అమ్మాయి ఏమైందో తెలీదు కానీ ఆ తర్వాత గోపీచంద్ సినీ పరిశ్రమకు చెందిన హీరో హీరోయిన్ల జంట అయిన శ్రీకాంత్ ఊహల బంధువుల అమ్మాయిని పెళ్లాడాడు. ఇక గోపీచంద్ తన మొదటి పెళ్లి చూపులు చూసిన హరితతో తాను ప్రస్తుతం భూపతి పాండ్యన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నానని, అది వచ్చే నెలలో పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని వాయిదా వేస్తూ వచ్చాడట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినీ అలవాట్లు, జల్సాలు బాగా ఉన్న గోపీచంద్కి పిల్లనిచ్చేవారు ఎవరూ లేరని చెప్పి బాగా ఆస్తి ఉన్న రాంబాబు కూతురితో నిశ్చితార్థం చేసుకున్నాడని, అదే సమయంలో శ్రీకాంత్ ఊహల బంధువుల మంచి సంబంధం రావటం, మొదటి సంబంధం కంటే రెండో సంబంధం వారు ఇంకా కోటీశ్వరులు కావడంతోనే ఆ అమ్మాయిపై నింద వేసి ఆమె తండ్రి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడని అంటారు. ఇక ఆయన అప్పుడు నటిస్తున్నానని చెప్పిన భూపతి పాండ్యన్ చిత్రం ఇప్పటికీ రిలీజ్ కాలేదు. తాజాగా అదే చిత్రాన్ని బి. గోపాల్ దర్శకత్వంలో 6 అడుగుల బుల్లెట్ గా తీసి త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
దీంతో పాటు ఆయన ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో, గౌతమ్ నంద, ఏఎం రత్నం నిర్మాతగా, ఆయన కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఆక్సిజన్ అనే 2 చిత్రాలు కూడా దాదాపు పూర్తయ్యాయి. లౌక్యం తర్వాత హిట్ లేని సౌఖ్యం తర్వాత వెండితెరపైనే కనిపించని ఈ గోపాలకృష్ణుడు నటించిన 3 చిత్రాలు ఇదే ఏడాది విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.